ప్రవక్త రాసిన గ్రంథాన్ని చదివి ఈ సమయంలో ప్రవక్తని విమర్శించడానికి బయలుదేరేటువంటి సాతాను గుంపు ఉంది. ఈ గుంపు ఏం చేస్తుందంటే ఎలాగైనా భయపెట్టాలి, ఎలాగైనా బెదిరింప చేయాలి, ఎలాగైనా సంఘం ఎదగకుండా చేయాలి, ఎలాగైనా సరే చేయాలని చెప్పేసి వీడియో స్క్రోలింగ్ చేస్తూ వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఉంటారు. కానీ వినండి, భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నేను రహస్యం తెలుసుకున్నాను. ఎంతగా దేవునిలో సెలవుకుంటానో, ఎంతగా దేవునిలో తగ్గించుకుంటానో అంతగా హెచ్చిస్తాడు. నాకు రహస్యాలు తెలుసు. ఎంతగా తగ్గించుకుంటామో అంతగా పరిశుద్ధాత్మ దేవుడు శిరస్సు మీద అల్లాడుతాడు. అంతగా అభిషేకం పెరుగుతుంది. ఎంతమంది వచ్చినా సరే వస్తారా, రానివ్వండి. వ్యతిరేకంగా ఉంటారా, ఉండనివ్వండి. కానీ దేవుడు నీలో ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోపల ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆయన సెలవిస్తున్నాడు, నేను నిశ్చయంగా దీవిస్తాను, నిశ్చయంగా అభిషేకిస్తాను, నిశ్చయంగా విస్తరింపజేస్తాను, నిశ్చయంగా కార్యాలు చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి ఉత్సహించి గట్టిగా ఎవరు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంకా ఏం చేస్తున్నావు చెప్పు. డబ్బులు రాకుండా ఇబ్బంది పెడుతున్నా, చాలా ఇబ్బందులు పెడుతూ చంపాలని ప్రయత్నం చేస్తున్నావా? రోజు చేస్తున్నా సార్. నాకు బిట్స్ ని తగ్గిస్తారండి మొత్తం. మీరు 20 సంవత్సరాలు బిట్స్ తగ్గిస్తారు నాకు. మొన్న ఒక 6 నెలల క్రితం మెట్ల మీద తోసింది, నడుము నొప్పి పెట్టేసిందండి. పెట్టి మొన్న ఒక 2 నెలల క్రితం బిట్స్ జరికించి నీకు సంవత్సరానికి పనికి రాకుండా చేస్తానండి. దయ్యం వచ్చి చెప్పిందా? దయ్యం వచ్చి బిట్స్ లో చెప్పింది సార్. చెప్పింది ఇన్నాళ్ళు సంవత్సరాలు చేసి హ్యాపీగా ఉన్నావు, మంచానికి ఎక్కించేసి సంవత్సరాలు ఎప్పుడు చేస్తా చెప్పు. చేస్తున్నారు సార్. 4 రోజుల నుంచి మాకు పనికి రాకుండా అయిపోయాను సార్. ఇప్పుడు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చేమా అని చెప్పింది సార్. తొడగొట్టి చెప్పింది. మీ వీధికి వచ్చి, మీ వాడకు వచ్చి, మీ ఇంటికి వచ్చి తొడగొట్టి చెప్పింది. నువ్వు సంవత్సరం చేసి హ్యాపీగా ఉన్నావు, సో కాబట్టి నీ పచ్చడి కాపురాన్ని చెప్పేసి ఇప్పుడు సంసారం అరే ఏంట్రా ఇది? నామంలో ఇతని సంసారం లేకుండా చేస్తావా? వాళ్ళు భార్య భర్తలు, వాళ్ళ పిల్లలు ఎన్నో సంవత్సరాలు పిల్లలు కూడా పుట్టారు. ఇప్పుడు నాకు లేని బాధ నీకు ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు సంవత్సరం లేకుండా చేస్తావని దయ్యం నువ్వు అంటున్నావు. ఏం చేస్తున్నావు? సంవత్సరం లేకుండా పని చేయకుండా ఇతని మంచం పడేస్తావా? బాబు లేవు బాబు, కావాలంటే ఈడు నాకు కావాలి. నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావా? భార్యతో ఇతను సంసారం చేయకుండా చేసి పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. సంసారం పనికిరాకుండా చేసి నువ్వు సంసారం పనికిరాకుండా చేస్తావు కదా, నువ్వేం చేస్తావు? సంసారం నేను చేయించుకుంటాను. నువ్వు చేయించుకుంటావా? ఇదేదో మోని పిశాచ్ లాగా ఉంది. నామంలో ఇది ఈర్ష్యపు. నడవండి. మొత్తం కిడ్నీలో ఉన్న స్టోన్స్, స్టమక్ ఇన్ఫెక్షన్ మొత్తం ఒక గ్లాస్ లో వాటర్ తీసుకురండి. ఏ తాగినా అది కక్కిస్తుందంట. ఇప్పుడు కక్కిస్తలేదో మనం టెస్ట్ చేద్దాం. నీళ్ళు తాగినా కానీ కక్కిచ్చేస్తుందంట. ఇంకోసారి నడవండమ్మా. నడవండి, కళ్ళు తెచ్చి నడవండి. మొత్తం సెట్ అయిపోతుంది. మొత్తం సెట్ అయిపోతుంది. యేసుక్రీస్తు నామములో జీవగల దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. యేసు నామములో ఈ వాటర్ నేను అభిషేకిస్తున్నాను. ఈ వాటర్ తాగుతుండగా మొత్తం కిడ్నీలో ఉన్న స్టోన్స్ ఇన్ఫెక్షన్ వచ్చేసి వెళ్ళిపోతుంది. చక్కగా గురించి ఆహారం తినాలి. అమ్మా ఆగండి. ఇప్పుడు మీకు ఎలా ఉందా? ఆకలి ఇస్తున్నామా? ఇప్పుడు మైక్లో చెప్పండి.
లేదు. ఇంకా వేస్తలేదా? ఇప్పుడు ఈ నీళ్ళు తాగించండి. ఈ నీళ్ళు ఇవ్వండి. తాగండి. ఆ నీళ్ళు అభిషేకిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో ఇక నుంచి ఏది తిన్నా కానీ బయటికి రాదు. ఆ నీళ్లు వాగ్నితో అభిషేకించాను. ఏది వామిటింగ్ రావద్దు. ఎస్, మొత్తం ఆకలిస్తుంది, మొత్తం కడుపులో మొత్తం ఉంటుంది. యేసు క్రీస్తు నామములో యేసు క్రీస్తు ఇక నుంచి కడుపులో ఇన్ఫెక్షన్ లేదు, స్టమక్ నొప్పి ఉండదు, తిన్నది బయటికి రాదు, చక్కగా జీర్ణమవుతుంది, అన్ని ఆహార పదార్థాలు తింటుంది యేసు నామములో. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? చేతులు తిరుగుడు. ఇప్పుడు కడుపు ఎలా ఉంది? ఫ్రీగా ఉందా? వామిటింగ్ అనిపిస్తుందా? ఏం లేదు. ఇవరు మీరు ఏం తాగినా బయటకు వచ్చేదా? అట్నే వచ్చి మామూలుగా ఇంట్లో ఏమైనా తాగినా తిన్నా కానీ బయటకు వచ్చేస్తుందా? ఆటోమేటిక్ వచ్చి ఇప్పుడు మీకు బయటకు వస్తుందా? ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు వామిటింగ్ అనిపించలేదు. చప్పట్లు కొట్టి గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి బోలో యేసు క్రీస్తు మహారాజుకి, బోలో యేసు క్రీస్తు మహారాజుకి. చక్కగా భోజనం చేస్తారు, కార్యాలు జరుగుతాయి. రేపు నవంబర్ 14వ తారీఖు అండి, బుధవారం నాడు మీకోసం జూన్ లో విడుదల ట్రైనింగ్ సెమినార్ కండక్ట్ చేస్తామని. ఇది జూన్ లో మాత్రం ఉంటుంది. సో ఫిజికల్ గా ఉండదు, దయచేసి గమనించండి. ఈ డెలివరెన్స్ ఏంటంటే ప్రత్యేకంగా ఎవరైతే చేతబడి అంటే ఏంటి, అది ఎలా జరుగుతుంది, ఏ విధంగా చేస్తారు, దాని నుంచి విడుదల ఎలా పొందాలి, ఏ విధంగా దాన్ని బంధించాలి. సో ఇవన్నీ చాలా విషయాలు నేను ప్రాక్టికల్ నేను ట్రైనింగ్ ఇస్తాను. సో ఆ తర్వాత నేను ఇంపార్టేషన్ చేస్తాను, ప్రతి ఒక్కరిని కూడా నేను అభిషేకిస్తాను. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ట్రైనింగ్ సెమినార్ అండి. జూన్ లో మాత్రం ఉంటుంది. సో ఫిజికల్ గా ఉండదు. సో కాబట్టి ఇంకా మీరు ఎవరైనా సరే ఇంకా నేను ట్రైనింగ్ సెమినార్ లో పాల్గొనాలి, నేను కూడా ట్రైనింగ్ పొందుకోవాలి, నేను కూడా డెలివరెన్స్ ట్రైనింగ్ పొందుకోవాలి. విచ్ క్రాఫ్ట్ అంటే ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు, వాటి నుంచి విడుదల పొందాలి, అనేక విషయాలు నేను నేర్చుకోవాలి, ట్రైనింగ్ పొందుకోవాలి, అలాగే ఇంపార్టేషన్ పొందుకోవాలి, అభిషేకం పొందుకోవాలి, సాయిల అభిషేకం పొందుకోవాలి, నా కథ మారిపోవాలి, నా జీవితం మారిపోవాలని కోరుకున్నట్లయితే మీరు కూడా జూమ్ ట్రైనింగ్ సెమినార్లో పాల్గొనొచ్చండి. ఇది అందరికీ కాదండి, కొద్దిమంది మాత్రమే ఉంది, ఇంకొద్దిమంది మాత్రమే అవకాశం ఉంది. సో కాబట్టి మీరు కనుక జూమ్ ట్రైనింగ్ సెమినార్లో పాల్గొన్నట్లయితే కింద నెంబర్కి కాల్ చేయండి. రిజిస్ట్రేషన్ ఫీజు 2000 రూపీస్ ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. మీకు లింక్ పంపిస్తారు. ఇది మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. సో 3 సెషన్స్ ఉంటాయి. నేను తర్వాత నేను ఒక్కొక్కరిని అభిషేకిస్తాను, ఇంపార్టేషన్ చేస్తాను, దేవుడు కార్యం చేస్తాడు. సో కాబట్టి ఎవరైతే విశ్వాసంతో ఈ యొక్క జూమ్ ట్రైనింగ్ సెమినార్లో పాల్గొంటారో వారికి ట్రైనింగ్ కలుగుతుంది, అభిషేకం వస్తుంది, అండర్స్టాండింగ్ వస్తుంది. రేపటి నాడు ఎవరు చేతబడి చేసినా కానీ ఈజీగా మీరు జయించే వారిగా ఉంటారు. మీకు అద్భుతం జరుగుతాం ప్రవచిస్తున్నాను. వారిసి చెప్పండి. సో వివరాల కింద నాకు కాల్ చేయండి. దయచేసి గమనించి ఫిజికల్ గా లేదు. సో అక్కడ రేపు ఎవరు రావద్దు. రేపు ఫిజికల్ గా ఏం లేదు, భౌతికంగా మీటింగ్ ఏం లేదు, ఓన్లీ జూమ్ లో మాత్రం ఉంటుంది. సో కాల్స్ వాళ్ళు ఇంకా జాయిన్ కావాల్సిన వాళ్ళు జూమ్ లో మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి జాయిన్ కండి.